నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనందరికీ తెలుసు 30 ఏళ్ళగా రియల్ ఎస్టేట్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మనందరికీ తెలుసు. ద ఫౌండర్ ఆఫ్ రియల్టన్ ఆక్సిజన్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. హైదరాబాద్తో తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటారా? రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడదమ్మా, స్లో అవుతుంది. స్లో అవడం వేరు, పడిపోవడం వేరు. ఓకే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి హయాంలో ఆల్మోస్ట్ 10 times పెరిగింది 10 yearsలో రఫ్గా. మెజారిటీ ఆఫ్ ది ఏరియాస్లో అంటే 10 రూపాయలది 100 రూపాయలు అయింది, 100 రూపాయలది 1000 రూపాయలు అయింది. దీనికి కారణం ఏంటంటే అందుకే మీకు సీట్లు ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో సీట్లన్నీ కాంగ్రెస్కి పడలేదు. అక్కడ సిటీలో అందరూ కేసీఆర్ వేసారు, సిటీ బయట మాత్రం రేవంత్ రెడ్డికి వేసారు కాంగ్రెస్ పార్టీకి. సో అది దాని ప్రత్యేకత. అండ్ రేట్లు తగ్గడం పెరగడం ఎలక్షన్ ముందు తర్వాత ఆనవాయితీ. అది కొత్తగా ఏం లేదు. ప్రతి ఎలక్షన్లో కూడా తగ్గడం పెరగడం సహజం. అయితే ఈసారి 2 ఎలక్షన్లు రావడం వల్ల 7-8 నెలలు అక్కడే పోయింది. కొత్త గవర్నమెంట్, కొత్త లీడర్షిప్, ఫస్ట్ టైం సీఎం అయ్యారు. సో దానివల్ల కొన్ని అర్థం చేసుకోవాలి, కొద్దిగా డైజెస్ట్ చేసుకోవాలి. పాత వాళ్ళు ఏం చేశారు, కొత్త వాళ్ళు ఎప్పుడు వచ్చినా పాత వాళ్ళు లోపాలు కనిపెడతారు, ఏ గవర్నమెంట్ అయినా. సో కనిపెట్టినప్పుడు వీళ్ళు ఏ లోపాలు చేశారు, వీళ్ళని ఎక్కడ ఇరికించాలి, మనం కొత్త రూల్స్ ఏం కావాలి, స్టేట్ని ఎలా డెవలప్ చేయాలి. ఒక ఉదాహరణ, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఏదైతే ఉందో అంటే సిటీలోనూ చేసినంత డెవలప్మెంట్ బయట చేయలేదు. హెచ్ఎండిఏ ప్లాన్ 2008లో హెచ్ఎండిఏ మెగా ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ హైదరాబాద్కి సంబంధించిన వరకు వేశారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి తెలంగాణ స్టేట్ ప్లాన్ 2050 వేస్తారు. అంటే ఒక 20-25 సంవత్సరాలకి ఎప్పుడే వేస్తారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు యునైటెడ్ ఏపీలో 1990sలోనే 2020 గురించి మాట్లాడాడు. రైట్. సో ఇప్పుడు ఇది అదొక చేంజ్. అట్లనే ఫార్మాసిటీని మార్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు మార్చారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు ధరణిని భూభారతిగా చేస్తున్నారు. ఓకే. సో దాన్ని బట్టి చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు నవంబర్ నుండి బాగా కొద్ది స్టార్ట్ అయింది. నవంబర్ 2nd week 3rd week నుండి కొద్ది పుంజం. అంతవరకు స్లో అన్నమాట వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మొత్తం జీరో అయితే అవ్వదు ఎప్పుడు కూడా. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను చెప్తాను, రోటీ కపడా మకాన్, తిండి బట్టాగూడు, ఇవి లేకుండా ఏ మనిషి బతకలేడు, ఏ ఫ్యామిలీ బతకలేదు, ఏ స్టేటు బతకలేదు. అవునా? సో కాబట్టి అది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మీరు డీల్స్ అవుతున్నాయి లేదని ఎలా కనుక్కుంటారు? అనలిస్ట్ ఏంటంటే మీ యాంకర్స్ ఎక్కడో ఏదో పేపర్లో ఉంటారు, చూసి అడిగేస్తారు. డీల్స్ అవుతున్నాయా లేదో అని కనుక్కోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, రిజిస్ట్రేషన్ అవుతున్నాయా లేదా. సో ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఖాళీగా ఉంటుంది మీరు చూసుకుంటే, అంటే బిజినెస్ అవుతున్నట్టు అర్థమే కదా. సో బిజినెస్ అయినప్పుడు కొంతమంది యాంటీ పార్టీస్ వస్తారు, కొద్ది స్లో డౌన్ చాలా స్లో డౌన్, మందగించడం వేరు, పడిపోవడం వేరు. పడిపోవడం అంటే మొత్తం జీరో, పడిపోలేదు. సో కొద్ది తగ్గింది. ఇప్పుడు మళ్ళీ గత 8-9 నెలల్లో చూసుకుంటే ఈ నవంబర్ నుండి కొద్ది పుంజుకుంటుంది. మేబీ నెక్స్ట్ 3-4 monthsలో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ పికప్ అవుతుంది అనేది డెఫినెట్గా. నెక్స్ట్ దసరాకి అయితే మాత్రం కంప్లీట్ ఫుల్ ఫామ్లో వస్తుంది. సో ఏప్రిల్ మేలో స్టార్ట్ చేసి ఇంకో 3 నెలలు స్లోగా పెరుగుతూ ఆషాఢ మాసం తర్వాత పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ సీజనల్ బిజినెస్. కొన్నిట్లో ఒక సంవత్సరానికి 3-4 నెలలు పనిచేయదు. ఎందుకంటే మూడాలు అంటారు జనవరిలో, ఎవరు కొనరు. ఆషాఢ మాసం ఎవరు కొనరు. ఇప్పుడు మే జూన్లో జనరల్ హాలిడేస్లో వెళ్ళిపోతారు చాలామంది, పిల్లలకి సెలవులు వస్తాయి. సో ఈ గ్యాప్స్ రెగ్యులర్గా ఉంటాయి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ ఇంక్రీజింగ్, స్టార్టెడ్ ఇంక్రీజింగ్. అండ్ ఫ్యూచర్లో యూ హ్యావ్ గుడ్ సైన్స్. ఇన్వెస్ట్ చేసుకోలేదంటే ఎనీబడి హైదరాబాద్లో పెట్టడానికి బేఫిగర్గా ఏ సందిగ్ధం లేకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ బిజినెస్ అంత ఉన్నది మార్కెట్లో. గవర్నమెంట్ కూడా ఫైల్స్ క్లియర్ చేయడంలో కొద్ది స్లో ఉన్నారు, ఇప్పుడు కొద్ది స్పీడప్ చేస్తారు. ఇవన్నీ కూడా యుఎస్లో రష్యన్ కారణం, ట్రంప్ ఎలక్షన్స్ ఒక కారణం. సో గ్లోబల్ సినారియో, గ్లోబల్ ఎకానమీ ఒకటి కారణం. ఎందుకంటే తెలంగాణలో పెట్టేవాళ్ళు ఓన్లీ హైదరాబాద్లో పెట్టట్లేదు, లేకపోతే వైజాగ్లో పెట్టట్లేదు కదా, అక్రాస్ ది వరల్డ్ పెడుతున్నారు. సో బయట వాళ్ళకి ఇవన్నీ తెలియవు. హైదరాబాద్ ఎప్పుడు ఏంటంటే ఒక బ్లూ ఐడ్ బాయ్ అంటారు, అలా లుక్ చేస్తుంటే హైదరాబాద్ని చూపే. ఇప్పుడు 2nd capital అంటున్నారు, యూనియన్ టెరిటరీ అంటున్నారు, 1st capital అంటున్నారు. ఇవన్నీ వచ్చాయంటే హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోదు, అందరంత దూరానికి వెళ్ళిపోదు, ఆకాశంకి. సో అప్పుడు రిగ్రెట్. ఇప్పుడు కుక్కటిపల్లిలో చాలామంది కొనుక్కోలేదు ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం. ఇప్పుడు బాధపడుతున్నారు. కుక్కటిపల్లిలో 2 లక్షలు అయిపోయింది, 2,50,000 2 లక్షలు అవుతుంది. ఇప్పుడు కొనుక్కోలేదని చాలామంది బాధపడుతున్నారు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్, అదేవిధంగా తెల్లాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి.
సో ఇప్పుడు కూడా ఇప్పుడు మనం కొనుక్కోపోతే అప్పుడు కూడా రిగ్రెట్ అవుతాం, అప్పుడు కొనుక్కోవాల్సిందే అన్న వస్తుంది. డెఫినెట్గా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. హైదరాబాద్ వరకు 4 పక్కల పెరుగుతుంది హైదరాబాద్, ఓకే. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఇటుపక్క కొనుక్కున్నా మీకు మంచిదే. అది ఎక్కువ ముంబై హైవే, బెంగళూరు హైవేలో మొగ్గు చూపుతున్నారు.